హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే మా అమ్మ చేసిన కరివేపాకు పొడిని నేను మీతో షేర్ చేస్తున్నానండి. ఈ కరివేపాకు పొడి ఎంతో హెల్తీకి మంచిదన్నమాట. ఎవరైనా డెలివరీ అయిన వాళ్ళు ఉంటారు కదా, బాలింతలు, వాళ్ళకి చాలా అవసరమైనదన్నమాట. చాలా మంచిది. అలాగే ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉంటే ఆ హెయిర్ ఫాల్ కూడా తగ్గడానికి కరివేపాకు పొడిని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా మంచిదన్నమాట. అందుకోసమే ఇది ప్రత్యేకంగా నేను వీడియో తీసుకొని మరీ పెడుతున్నాను. సో ఇది ఎలా చేయాలో, దాని తయారీ విధానం ఏంటో అన్నీ నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఎక్కడ మిస్ అవ్వకుండా వీడియోని చివరి వరకు చూసి చెప్పండి. ముందుగా ఈ కరివేపాకు పొడికి కావాల్సినవి ఉద్దిపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి అన్నమాట. అలాగే వెల్లుల్లి రెబ్బలు. సో ఇది ఎలా చేయాలో, దీని ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది హీట్ అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఉద్దిపప్పు, శనగపప్పు, అలాగే జీలకర్రని వేసేసి దోరగా వేయించుకుందామండి ఆయిల్లో. అన్నీ బాగా దోరగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఉండే ప్రజెంట్ సిట్యువేషన్స్లో ప్రతి ఒక్కరికి కామన్గా ఉండేది హెయిర్ ఫాల్ అండి. ఈ హెయిర్ ఫాల్ తగ్గాలంటే మనం ఈ కరివేపాకు పొడిని డైలీ ఒక స్పూన్ వేడివేడి అన్నంలోకి వేసుకొని మొదటి ముద్దను తింటే చాలా మంచిదన్నమాట. సో ఇవన్నీ బాగా దోరగా వేయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని చల్లారబెట్టుకుందామండి. అన్నీ మీడియం ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టారంటే మాడిపోతుంది అనమాట. సో ఇలా వేగిన తర్వాత మనం అన్నీ పక్కకు తీసి పెట్టుకొని చల్లారబెట్టుకున్నాము. మనం డైలీ అన్నం తినేటప్పుడు ఒక మొదటి ముద్దని ఈ కరివేపాకు పొడితో తినడం చాలా ముఖ్యం అండి. కరివేపాకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయని మనకు ఆల్రెడీ తెలుసు. ఈ కరివేపాకును కూడా నేను ఒకరోజు బాగా ఎండబెట్టానండి గాలికి, అందుకే అలా ఉందన్నమాట. సో ఇది స్టోరేజ్ పర్పస్ కోసం కాబట్టి ఈ కరివేపాకుని నేను బాగా కొద్దిసేపు గాలికి పెట్టానన్నమాట ఒక రోజంతా. అలా పెట్టడం వల్ల ఇది నిల్వ ఉంటుంది, అందుకోసం అనేసి అలా ఉంది. కరివేపాకుని మనం దోరగా వేయించేసుకుందాం. అన్నీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలి. త్వరగా చేశారంటే మాడిపోతుంది అనమాట. అందుకోసమే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత మనం ఎండుమిరపకాయలను కూడా ఫ్రై చేసుకుందామండి. అదే ఆయిల్లోనే ఎండుమిరపకాయలను కూడా వేసేసి దోరగా వేయించుకుందాం. ఏంటి ఇన్ని ఎండుమిరపకాయలు వేసానని అనుకుంటున్నారా? ఈ ఎండుమిరపకాయలు ఎక్కువ ఎందుకు వేసుకున్నానంటే, ఇవి కొద్దిగా గ్రైండ్ చేసుకొని అవి పక్కన కొద్దిగా తీసి పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే మనము ఆ అన్నం తినేటప్పుడు ఈ ఎండుమిరపకాయని కూడా నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందన్నమాట. అందుకనేసి అమ్మ ఇది ఎండుమిరపకాయలని కొంచెం ఎక్కువగానే తీసుకున్నారు. ఇవన్నీ చల్లారిన తర్వాత మొదటిగా మనము ఎండుమిరపకాయలని మాత్రమే గ్రైండ్ చేస్తున్నాను అనమాట. ఇది బాగా గమనించండి. నేను కరివేపాకు, ఉద్దిపప్పు, శనగపప్పు ఉన్నాయి కదా, అవి పక్కన పెట్టాను. ఫస్ట్ ముందుగా ఈ ఎండుమిరపకాయలని మాత్రము కొద్దిగా దోరగా వేయించాను కదా, అది మాత్రమే మొదటిగా నేను గ్రైండ్ చేసేసి అమ్మ స్టోర్ చేస్తుంది. చూసారు కదా, ఇలా ఇంకా పౌడర్ వేసి చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక చిన్న బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట. మనకి కరివేపాకు పొడికి ఎంత కావాలో అంత క్వాంటిటీ మాత్రమే పెట్టుకొని మిగతాదంతా మనం పక్కన స్టోరేజ్ పర్పస్కి తీసి పెట్టేసుకోవచ్చు. వేయించిన ఎండుమిరపకాయల పొడి చాలా బాగుంటుందండి అన్నంలోకి తింటే, నూనె వేసుకొని. తర్వాత కొద్దిగా ఎండుమిరపకాయల పొడిని కొద్దిగా పెట్టుకుని తర్వాత ముందుగా మనం వేయించుకున్న ఉద్దిపప్పు, శనగపప్పు, జీలకర్ర ఉంది కదా, అది వేసేసి తర్వాత కొద్దిగా ఉప్పుని కూడా వేసేసుకున్నారండి. అన్నీ వేసేసి గ్రైండ్ చేసేసుకున్నారు.
ఇలా ఫైన్గా పౌడర్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసేసి ఫైన్గా పౌడర్ చేసుకుందామండి. ఇలా అంతా వేసిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత చివర్లోకి వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేస్తున్నాను. వెల్లుల్లి రెబ్బలు కూడా కొద్దిగా తీసుకుంటే కమ్మటి వాసన వస్తుందన్నమాట కరివేపాకు పొడి. ఈ వెల్లుల్లి వేయగానే రుచి అంతా మారిపోతుంది, కమ్మటి వాసన వచ్చేస్తుంది కరివేపాకు పొడి అనేది. ఇలా మొత్తం అంతా ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ మనం చేసుకోవచ్చు. మొత్తం అంతా ఒకసారి మళ్ళీ స్పూన్తో కలిపేసి ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి. మరీ ఎక్కువ గ్రైండ్ చేయకూడదండి, కొద్దిగా బరకగానే చేసుకోవాలన్నమాట. చూసారు కదా, కరివేపాకు అనేది తయారైపోయింది. దీన్ని మనం స్టోరేజ్గా ఒక జార్ కంటైనర్లో మనకు వస్తుంటాయి కదండి పికిల్ డబ్బాలు, అవన్నీ క్లీన్ చేసుకొని నీట్గా అందులో మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. చాలా రోజులు నిల్వ ఉంటాయన్నమాట ఈ పొడులు అనేది. ఈ విధంగా మనం ఒక స్టోరేజ్ కంటైనర్లో స్టోర్ చేసేసి పెట్టేసుకోవచ్చు అనమాట. ఎన్ని రోజులైనా పాడవకుండా అలానే ఉంటుందన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన అమ్మ చేసిన కరివేపాకు పొడి రెడీ అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు ఉంటానండి. బాయ్.